గంట సేపు అయింది మనం దుకాణం సెట్ చేసే లోపు, ఇంకా సెట్టింగ్లోనే ఉంది. మన కూరగాయలు అయితే మొత్తం అన్నీ అట్లనే మిగిలిపోయినాయి. ఖచ్చితంగా డబ్బులు అయితే రాలేవు, మాల్ చూసి తెలిసిపోతుంది కాబట్టి డబ్బులు అయితే రాలేవు. ఎన్ని వచ్చినా లెక్క పెడతాం ఇంటికి పోయిన తర్వాత. ఇది దందా బాయ్, దందా ఇది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇగో ఇదే మన బండి. ఈ ఏరియా గుర్తుపట్టిరా, ఈరోజు వెనస్డే అనమాట. కొత్లాపూర్ మార్కెట్ ఇది. ఇగో ఇది మన బండి. మన బండిలో ఫుల్ మాల్ అయితే లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం మార్కెట్కి అయితే వచ్చేసినాం. ఇగో మన జాగాలో పడికి కూడా వరిచేసినాం. ఇప్పుడు మన బండిలో మొత్తం అన్లోడ్ చేయాలి. బండిల నుంచి మొత్తం దించుకొని అన్లోడ్ చేసుకొని మన జాగాలో దుకాణం సెట్ చేసుకోవాలి. ఇక ప్రజెంట్ చూడండి ఒకసారి మార్కెట్ సీన్. దుకాణాలు అయితే అన్నీ ఖాళీ ఉంది మొత్తం. ఇప్పుడు ఫుల్ అయిపోతాయి, జరసేపు అయితే ఫుల్ అయిపోతాయి. ఇక ప్రజెంట్ అయితే మార్కెట్లో షాప్స్ అయితే ఏం లేవు. ఇప్పుడు వస్తారు. ప్రజెంట్ టైం ఎంత అవుతుంది? 3:12 అవుతుంది. చాలా తొందరగా వచ్చినాం మనం ఈరోజు. ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఇది అంతా అన్లోడ్ చేసేసి కాక జాగాలు అన్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మన జాగాలు అన్లోడ్ చేసుకోవాలి. ఇది ఇక్కడ మొత్తం ఎంటకు నీవే ఉన్నాయి కదా? ఎంటకు మీదే కదా? ఫస్ట్ కాకే దించిన తర్వాత మన జాగాలో మనవి దించుకుందాం. ప్రజెంట్ ఇగో వెదర్ అయితే మంచిగా ఉంది. ఎండ ఫుల్ చంపుతుంది, వానమూలు అయితే ఏం లేదు. ఇంకా సాయంత్రం అయితే ఏందో పరిస్థితి, సాయంత్రం చూడాలి. ప్రస్తుతానికైతే మనం మాల్ అయితే దించుకుందాం. డబ్బులు ఊరికే రావు, ఇట్లా కష్టపడుతూనే వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అక్కడ చూపెట్టు ఒకసారి. ఇదంతా మనదే మాలు. మనదంటే దాంట్లో కాకాయ మన ఇద్దరు ఉన్నాయి. ఇక్కడ అయితే ఈరోజు మనది మొత్తము 17,000 మాలు. అంతా బోయినపల్లి నుంచే ఫ్రెష్గా తెచ్చినాము. మీరు బుధవారం కదా, సర్ది మాలు ఇక్కడ అస్సలు పోదు, అందుకే మొత్తం అంతా ఫ్రెష్ మాలే. మొత్తం 17,000 అయింది. మనం ఎంత అమ్ముతాం చూద్దాం. ఇప్పటిదాకానే ఎండ కొట్టినుండే బాగానే, ఇప్పుడేమో మళ్ళీ జర వానశనులు పడి మళ్ళీ జర ఎండ కొడుతుంది. ఎట్లుంటుందో ఏమో వెదర్ ఈరోజు. మంచిగా ఎండ కొడితే మాల్ అయితే మొత్తం అయిపోతుంది. చూద్దాం ఈరోజు ఎంత అమ్ముతాం. ఇగో ప్రజెంట్ అయితే మాల్ అయితే దించుకుంటున్నాము. అక్కడ మాల్ అయితే కిందకి దించుతున్నాం. దించిన తర్వాత దుకాణం సెట్ చేసి చూద్దాం ఎంత అమ్ముతాం. ఫైనల్గా మనది టైం అయితే 4:38 అవుతుంది. ఇక దుకాణం అయితే సెట్ అయిపోయింది. ఇక్కడ ఆలుగడ్డ, చామగడ్డ, బీరకాయ, దోసకాయ, మిర్చి, దొండకాయ, ఇక్కడ ఆలుగడ్డ వరకు మనది దుకాణం. ఇది మార్కెట్ ప్రజెంట్ సిచ్యువేషన్. దుకాణాలు అయితే పడుతున్నాయి, చాలా మటుకు పడిపోయినాయి. గంట సేపు అయింది మనం దుకాణం సెట్ చేసే లోపు, ఇంకా సెట్టింగ్లోనే ఉంది. దొండకాయ ఈరోజు కొద్దిగా డ్యామేజ్ అయితే వెళ్ళింది, చాలా డ్యామేజ్ వెళ్ళింది. దాంట్లో ఇట్లాంటి చాలా వెళ్ళినాయి. వెంకటన్న బిఎస్కే వేసినాం. ఇవాళ దెబ్బ పెట్టిండు మనకు వెంకటన్న. రేపు పోయి అడగాలి ఏంది వెంకటన్న ఇది అని చెప్పి. సరే ప్రజెంట్ ఇగో పబ్లిక్ అయితే వస్తారు, కొద్దిగా స్టార్ట్ అవుతుంది. కస్టమర్స్ అయితే ఒక్కొక్కరు వస్తారు. చూద్దాం. వెదర్ కూడా మస్తు ఎండ కొడుతుంది ఫుల్. అక్క హాయ్ చెప్పక్క. చూద్దాం ఇక పబ్లిక్ రావడం ఆలస్యం, మన గిరాకీ కావడం ఆలస్యం. 5:34 అవుతుంది. ఇక ప్రజెంట్ అయితే మన దుకాణం పరిస్థితి ఇది. పబ్లిక్ అయితే వస్తలేరు ఈరోజు. కొద్దిగా ఏమైందేమో ఫ్రస్ట్రేషన్లో మా బ్రో ఫోన్ చూస్తాడనమాట పబ్లిక్ రాకపోతే. ఏందది ఏమో అది కనిపిస్తలేదు. కానీ ఈరోజు జర పబ్లిక్ తక్కువనే కొడుతురు. మొగులు కూడా బాగానే అయింది. ఏందో ఏమో మరి పరిస్థితి, చూద్దాం. గిరాకీ అయితే జర డల్ ఉంది ఈరోజు. మాల్ బాగానే తెచ్చినాం ఆడికెళ్ళి ఈడ దాకా. మొత్తం 10 ఐటమ్లు ఉన్నాయి మన దగ్గర, కానీ గిరాకీ కొద్దిగా డల్ కొడుతుంది. చూద్దాం ఈరోజు ఎట్లయితుందేమో. సో ప్రజెంట్ టైం అయితే 7 అవుతుంది, 7:09. ఇగో మార్కెట్లో పబ్లిక్ అయితే వస్తుర్రు, కానీ గిరాకీ మనకి ఈరోజు జర డల్లే కొడుతుంది. ఏం కాలేదు ఈరోజు అంతా. ఎట్లా పోసినామో మాల్ అట్లనే ఉంది. అర్ధ-కిలో 30 అన్నీ, ఏదైనా సరే అర్ధ-కిలో 30 అన్నీ. అర్ధ-కిలో 30 పెట్టేసినాం. ఆల్రెడీనేమో అర్ధ-కిలో 20, కిలో 30 పెట్టేసినాము. కానీ గిరాకీ ఎందుకు ఈరోజు మొత్తం డల్ కొడుతుంది. చామగడ్డ అయితే అట్లనే ఉంది, అసలు ఇంత కూడా జరగలేదు చామగడ్డ. అయ్యో మన దగ్గర కూడా అంత ఏం నడుస్తలేదు, అన్న దగ్గర కూడా ఏం నడుస్తలేదు. మన దగ్గర కూడా పోసిన మిర్చి కూడా అట్లనే ఉంది, ఎట్లా పోసినామో అట్లనే ఉంది. పబ్లిక్ బాగానే ఉన్నారు మార్కెట్లో, కానీ గిరాకీ అవుతలేదు మన దగ్గర. షాప్స్ ఈరోజు చాలా ఎక్కువ పడ్డట్టున్నాయి, మన దగ్గరికి వస్తలేరు.
వెదర్ కూడా జర మంచిగానే ఉంది. వాన మూలు అయితే జర నల్ల ఉన్నాయి, కానీ అంత పడే ఛాన్స్ అయితే లేదు అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. కానీ గిరాకీతో ఒకటే జర ప్రాబ్లం ఉంది. గిరాకీ అయితే లేదు ఈరోజు, పోయిన వారం అయినట్టు. పోయిన వారం జర మంచిగానే ఉండే, ఈ వారం జర డల్గానే కొడుతుంది. ఎంతనా? ½ కేజీ. ఇక అర్ధ కిలో వాటు 30 రూపాయలు, అన్నీ అర్ధ కిలో 30. చూద్దాం ఎట్లా అమ్ముతాం మనం. ఇంకా గంట సేపు కూర్చుందాం, 8 గంటల వరకు కూర్చొని అర్ధ కిలో 30 గంటల వరకు కూర్చొని చూద్దాం ఎంతవరకు అమ్ముతాము. 17,000 అమ్మాలి మొత్తం ఈరోజు ఓన్లీ. అసలు అమ్ముతామా అమ్మమా డౌటే ఉంది, చూద్దాం. 35 అవుతుంది టైము. మన దగ్గర పబ్లిక్ అయితే లేరు, మొత్తం ఆల్మోస్ట్ అంతా అయిపోయారు. అర్ధ కిలో 30 అక్క, అన్నీ అర్ధ కిలో 30. సాబ్ ఆधा किलो 30 పావు పీస్ ఆधा किलो 30 నియాత 20 అడిగి పోతురు, ఏం చేయాలి. దుకాణం ఈరోజు ఈ నుంచి అంత పెద్దగా వేసినాం, ఈరోజు కొద్దిగా పెద్దగా వేసినాం. అత్యాశ కొయ్యి మొత్తం ఆగమైనట్టు ఉంది సంసారం ఇవల్ల. చెప్పాక అర్ధ కిలో 30 అన్న, అన్నీ అర్ధ కిలో 30 వేసుకో. గిరాకీ మొత్తం డిమ్ అయిపోయింది, అసలు ఏం కనిపిస్తలేదు. ఇక అక్కడ సైడ్ ఆ లైన్లో ఉన్నారు పబ్లిక్, కానీ ఈ లైన్లో లేరు. అక్కడ ఆ లైన్లో కనిపిస్తారు. ఎంత? అర్ధ కిలోనా? ఇక అర్ధ కిలో వాటు తక్కువ రాదు, 30 రూపాయలు. 40 అమ్మాలి, అది 30 ఇస్తున్నాం. గిరాకీ అయితే చాలా డిమ్ ఉంది ఈరోజు, మొత్తం ఏం లేదు. 8:43 అవుతుంది. మన కూరగాయలు అయితే మొత్తం అన్నీ అట్లనే మిగిలిపోయినాయి. ఇంకో ఆలుగడ్డ 4 సంచులు వేసినాము, ఇక్కడ సంచి పైన ఉంటుంది. కీరలు 4 కవర్లు వేసినాము, ఈడ ఒక కవర్ పైన ఉంటుంది, ఈడ ఒక కవర్ అట్లనే ఉంది నిండు కవర్. మిర్చి సంచి అట్లనే ఉంది అనుకోండి. బీట్రూట్ 2 కవర్లు వేస్తే ఇక కవర్ ఉంటుంది. క్యారెట్ కూడా 4 కవర్లు వేసినాము, ఇది ఒక కవర్ ఉంటుంది. దొండకాయ ఒక సంచి వేస్తే దీంట్లో సగం చాలా డ్యామేజ్ వెళ్ళింది. దోసకాయలు ఇగో ఈడ సగం సంచి ఉంది, ఆడ సగం సంచి ఉంది. బీరకాయలు ఒక్కటి జర అయిపోయినట్టు కొడుతున్నాయి. 4 కవర్లు వేసినా, బీరకాయలు 3 కవర్ల 3 కవర్లు. ఇవి అర్ధ కిలో 30 ఇచ్చేసినాము. చామగడ్డ కూడా సంచి అట్లనే ఉంది. ఆలుగడ్డలు ఆడ కూడా పోసిన ఉన్నాయి కదా, ఆడ 2 సంచులు, ఇంకా ఆడ 2 సంచులు పోసినాం మనము. ఈడ ఎత్తేసినాము, ఆ సంచులన్నీ మనమే. అవన్నీ గిరాకీ అయితే లేదు. గిరాకీ అయితే ఏమో అని చెప్పి ఇంతసేపు ఉన్నాం ఈడ. గిరాకీ అయితే లేదు, ఇంకా ఎత్తేస్తున్నాం. ఇప్పుడు ఒకరు వస్తున్నారు, కానీ అంతగానం అయితే లేదు. ఇంకా ఎత్తేస్తున్నాం. ఎత్తేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళేలోపు ఖచ్చితంగా 10:30 అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎత్తుతున్నాడు అన్న. ఇంకా మనం కూడా ఒక చేసే దెబ్బ అయిపోతుంది. ఎత్తేసి ఇంటికి అయితే వెళ్ళిపోదాం. డబ్బులు అయితే లెక్క పెడదాం. ఖచ్చితంగా డబ్బులు అయితే రాలేవు, మాల్ చూసి తెలిసిపోతుంది కాబట్టి డబ్బులు అయితే రాలేవు. ఎన్ని వచ్చినా లెక్క పెడదాం ఇంటికి పోయిన తర్వాత. ఫైనల్గా మేము ఇంటికి వచ్చేలోపు టైం అయితే దగ్గర 10:30 అయిపోయింది. అయితే మేము ఈరోజు ఒక తప్పు చేసినాం. ఏంటంటే పోయినసారి మంచిగా అయింది కదా అని చెప్పేసి ఈ వారం జర ఎక్కువ వేసుకొచ్చినాం మాలు. అందరు చేసేది ఇదే, జర అత్యాశ ఉంటుంది కదా మనిషికి, దానివల్ల అట్లా వేసుకొస్తాం అనమాట. లాస్ట్ వీక్ మంచిగా అయితే ఈ వారం ఇంకా మంచిగా అవుతుందేమో అనే ఆ దృష్టిలోనే ఆలోచిస్తాం. కానీ ఈ వారం మంచిగా కాకపోతే ఏంది పరిస్థితి అని చెప్పేసి మనం ఆలోచించామన్నమాట. మా అన్న పోయినుండే బోయినపల్లి మార్కెట్కి, నేనైతే పోలేని ఈరోజు. లాస్ట్ వీక్ మంచిగా అయింది అని చెప్పేసి ఈ వారం కూడా మంచిగా అవుతుందేమో అనే ఎక్స్పెక్టేషన్తో 17,400 తీసుకొచ్చిండు మాలు. సో ఈ వారం అయితే దెబ్బ కొట్టింది. అందుకే అత్యాశ ఎప్పుడూ ఆశించకూడదు, ఆశిస్తే ఇట్లనే ఉంటుంది. మనం ఎంత అమ్మినాం తెలుసా? 12,000 చిల్లర అమ్మినాం. 12,000 చిల్లర కూడా కాదు, 12,000 అనుకుంటా. 12,200 ఎంత అమ్మినాం అంతే. 17,400కి 12,200, 12,000 అనుకోండి ఇంకా రౌండ్ ఫిగర్. 12,000 అమ్మినాం. మనకి ఇంకా 5,400 రావాలి. అదే పరిస్థితి. ఎప్పుడైనా సరే మీరు కూడా ఆలోచించుకోండి, మీరు కూడా గుర్తుపెట్టుకోండి మంచిగా. ఒక వారం మంచిగా అయింది అని చెప్పి ఇంకో వారం కూడా మంచిగా అవుతుంది అని చెప్పేసి అస్సలు అనుకోవద్దు. ఆ వారం ఏందో పరిస్థితి అదే వారం చూసుకోవాలి మనము. ఆ వారం వాన పడుతుండొచ్చు, ఎండ కొడుతుండొచ్చు, గిరాకీ అవుతుండొచ్చు, కాకపోతుండొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తెచ్చుకోవాలి మాలు ఎప్పుడైనా సరే. మేము చేసిన తప్పే మీరు వేయకండి ఎప్పుడైనా సరే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మేము కూడా వేయొద్దు అనుకున్నాం, కానీ మాల్ జర మంచిగా ఉంది అని చెప్పి వేసేసరికి 17,000 అయిపోయింది మాల్. అది 12,000 లోపే వేద్దాం అనుకున్నాము, అది 12,000 కాస్త 17,000 పైన అయిపోయింది. దానివల్ల మనకి ఈరోజు ప్రాఫిట్ అయితే రాలేదు కొంచెం. అయినా సరే మనకి ఈరోజు కొంచెం గిరాకీ కూడా చాలా డల్ ఉండే అనమాట. దానివల్ల కూడా మనకి లాభం అయితే రాలేదు.
అసలు పైసలు కూడా రాలేవు. అదే పరిస్థితి. సో రేపు గురువారం, రేపు పోయి మనం గురువారం ఎట్లా నడవదనుకున్నాడా, మనకి ఇంకా 5,400 వెళ్ళాలి అసలుకి. చూద్దాం రేపు ఎట్లా నడుస్తుంది ఏందో పరిస్థితి. రేపు గురువారంలో పోయి రేపు జర పొద్దున్నే పోయి పొద్దున్నుంచే దుకాణం పెట్టాలి. మాల్ బాగానే మిగిలింది మనది, అన్నీ అమ్మాలి. అమ్మి 2 రోజుల కూలీ తీయాలి, అది కూడా ఇద్దరికి. రేపు గురువారం పోదాం, అమ్ముదాం, చూద్దాం రేపు ఎట్లయితుందో సంసారం. ఈరోజు అయితే మేమైతే తప్పు చేసినాం. అట్లాంటి తప్పు మీరు కూడా వేయకండి, ఓకేనా? సరే, వీడియో ఎట్లా అనిపించింది? వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, ఉంటా మరి. రేపు వీడియోలో మళ్ళీ కలుస్తాం. బాయ్.